సినిమాల్ని తలపించే విధంగా విశాఖ పోర్టుకు వచ్చిన వేల కిలోల డ్రగ్స్ గుట్టును రట్టు చేసింది సిబిఐ. ఎవరికి అనుమానం రాకుండా డ్రైయిస్ట్తో కలిపి బ్యాగులో తీసుకొచ్చిన డ్రగ్స్ను అధికారులు గుర్తించారు. ఆపరేషన్ గరుడ పేరిట చేపట్టిన ఈ మిషన్లో ఏకంగా 25 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరిన జిన్ గ్యాంగ్ అనే కంటైనర్ షిప్ ఈ నెల 16న రాత్రి 9:30 విశాఖ పోర్టులోని టెర్మినల్ 2కు చేరుకుంది. అందులోని కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యార్డ్లో అన్లోడ్ చేశారు. అయితే ఈ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయని ఈ నెల 18న ఇంటర్పోల్ నుంచి మెయిల్ రావడంతో అప్రమత్తమైన ఢిల్లీ సిబిఐ ఉన్నతాధికారులు దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ ఉమేష్కు అప్పగించారు. వెంటనే సిబిఐ ఎస్పీ గౌరవ్ మిట్టల పర్యవేక్షణలో డీఎస్పీలు ఉమేష్, ఆకాష్ కుమార్ మీనా బృందం ఈ నెల 19న ఉదయం విశాఖకు చేరుకున్నారు. విశాఖ సిబిఐ డీఎస్పీ సంజయ్ కుమార్, విశాఖ పోర్టు విజిలెన్స్, కస్టమ్స్ అధికారుల సహకారంతో తనిఖీలు చేపట్టి కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారికి సమాచారం అందించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీగా, ఆయన కుమారుడు కోటయ్య చౌదరి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. వెంటనే కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్బీఎల్ఎన్ గిరిధర్తో పాటు కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య, కె భరత్ కుమార్ను రప్పించిన అధికారులు వారిని విచారించారు. కంటైనర్లో 25 కిలోల చొప్పున మొత్తం 1000 బ్యాగుల్లో 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని వారు చెప్పారు. దీంతో కంటైనర్లో అన్ని బ్యాగుల్లో పచ్చరంగులో ఉన్న పౌడర్ను నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్తో పరీక్షించిన అధికారులు అందులో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే తాము ఆక్వా ఫీడ్ కోసం ఏదైనా ఇంపోర్టు చేసుకున్నామని, అందులో ఏముందన్నది తమకు తెలియదని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోనం హరికృష్ణ చెప్తున్నారు. తాము ఆర్డర్ ఇచ్చింది డ్రగ్ ఈస్ట్ మాత్రమేనని, వేరే మెటీరియల్ వచ్చిందని తెలిపారు. దాంట్లో ఏముందో ఏంటిదో అనేది మనకు తెలియదండి. మనం ఫస్ట్ టైం తెప్పించాం, మొన్న 19వ తారీఖు వచ్చింది. అది చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది మనకి వాళ్ళు ఏం పంపుతున్నారు అనేది మనకి ఇక్కడికి వస్తే కానీ తెలియదు కదండి. అది అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ సర్టిఫికేట్ అని ఇస్తారండి. అది దీంతో పాటు ఇచ్చారు. దాంట్లో ఏముందనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనాలిసిస్ అని చెప్పి ఒకటి డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చారు. దాని లోపల ప్రోడక్ట్లో ఏముంటుంది అనేది అవన్నీ ఇచ్చారండి. అవి దాంట్లో ఉందా లేదా అనేది మనకి ఇక్కడికి వస్తే కానీ తెలియదండి. వెంటనే డ్రగ్స్ బ్యాగులు కంటైనర్ను సీజ్ చేసిన అధికారులు మరుసటి రోజు ఉదయం మరోసారి వాటిని పరీక్షించారు. కంటైనర్లో ఉన్నవన్నీ పూర్తిగా మత్తు పదార్థాలేనని నిర్ధారణకు వచ్చిన అధికారులు సంధ్య ఆక్వా కంపెనీపై కేసు నమోదు చేశారు.